రేవంత్ గారు. రెహానా, మొత్తానికి 50% టారిఫ్ అంటే ఇప్పుడు ప్రపంచంలో నాకు తెలిసి అత్యధిక టారిఫ్ మన మీదే అనుకుంటా. ఈవెన్ చైనా, అమెరికా ఒకళ్ళనొకళ్ళు టారిఫ్ వేసుకుంటూ పోయి 200% కూడా దాటేశారు. మళ్ళీ తర్వాత పాజ్ ప్రకటించారు. సో మన భారతదేశ విదేశాంగ శాఖ అయితే కొద్దిసేపటి క్రితం స్పందించింది. సో మనం రెసిప్రోకల్ టారిఫ్స్ వేస్తామా లేదా రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు తగ్గిస్తామా ఆయన 21 రోజులు పాజ్ విధించారు. సో నువ్వు చర్చలకు రా అని చెప్పారు. సో చూద్దాం ఏం జరుగుతుందో. అయితే ట్రంప్ మాత్రం కంపు మాత్రం చేస్తున్నాడు. అదొక మాట మాత్రం చెప్పొచ్చు. ప్రపంచాన్ని, ఒక్క దేశాన్ని, ఈ దేశం ఆ దేశం అని కాదు, అందరితో ఇట్లా. ఎందుకంటే నేనేమంటా అంటే అమెరికాను ఒక్క రోజులో కాదు. ఎందుకంటే అమెరికాలో ఏ వస్తువు తయారు చేసినా, ఎందుకు అమెరికా ఇతర దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకునే పరిస్థితి, ఏ వస్తువు తయారు చేసినా కాస్ట్లీ. ఇప్పుడు చైనాలో చీప్ లేబర్ కాబట్టి చాలా తక్కువ ధరకి వస్తువులు తయారవుతాయి. భారతదేశం చైనా కంటే కొంచెం బెటరు. అట్లా అమెరికా వాళ్ళు ఆపిల్ ఫోన్ వచ్చి చైనాలో లేకపోతే ఇక్కడ ఎందుకు పెడుతున్నారు? అక్కడ తయారు చేస్తే ఎక్కువ ఖర్చు అవుద్ది, అక్కడ లేబర్ కాస్ట్ ఎక్కువ, అన్ని కాస్ట్ కూడా ఎక్కువే. సో అది ఒక్క రోజులో కాదు కదా ఈ టారిఫ్స్ అన్నీ వచ్చినవి. రెండవది, అమెరికాకి ఎందుకు గౌరవం ఇస్తున్నారు? మీరు ఎటువంటి ఫ్రీ ట్రేడ్గా ఎటువంటి టారిఫ్స్ వేయకుండా ఉంటేనే అందుకోసం మీకు గౌరవం ఇస్తున్నారు. మీరు అందరితో పాటు సమానం అయితే నీకెందుకు గౌరవం ఇస్తారు? ఇప్పుడు పేదలో లేకపోతే ఎవరైనా వాళ్ళు రాజకీయ నాయకులకు వాళ్ళకు ఎందుకు వాళ్ళు ఏదో ఒక మాకు పని చేస్తాడనో మాకు హెల్ప్ చేస్తాడనో వాళ్ళకు రెస్పెక్ట్ ఇస్తారు కదా ఎవరైనా సరే. సో సామాన్య మానవులు రాజకీయ నాయకులకు వాళ్ళకి ఎందుకు ఇస్తారు? వాళ్ళకి. సో అమెరికా నుంచి ఎటువంటి హెల్ప్, ఎటువంటి సహాయం లేనప్పుడు అమెరికాను కూడా మిగతా వాళ్ళలాగా ఆర్డినరీ పర్సన్ లాగా ట్రీట్ చేస్తారు. అది ట్రంప్కి అర్థం కావట్లేదు. బహుశా ఆయన ఉద్దేశం ఏంటంటే అంటే ఓన్లీ అమెరికన్స్ ని ఇంప్రెస్ చేయడానికి ఇట్లా అతి చేస్తున్నారని కూడా అనుకోవచ్చా? అంటే అమెరికన్ ఇంప్రెస్ ఎట్లా అవుతారు? ఇప్పుడు మీరు ఒకటి ఆలోచించండి, టారిఫ్స్ 50% మందుల మీద వేశారనుకోండి, ఫార్మా మీద వేశారు. ధరలు ఎవరికి పెరుగుతాయి? ఇండియన్స్ కాదు కదా పెరిగేవి. అమెరికాలో సామాన్య ప్రజలకి రేపు మనం ఇప్పుడు ఎగ్జాంపుల్ చాలా మెడిసిన్స్ మనం చేస్తున్నాం, క్యాన్సర్ డ్రగ్స్ అయినా చాలా డ్రగ్స్, ఈవెన్ జ్వరానికి సంబంధించి మనం అప్పుడు కరోనా వచ్చినప్పుడు ఫస్ట్ హైడ్రాక్సిక్లోరోక్విన్ మన దగ్గర నుంచి, హైడ్రాక్సిక్లోరోక్విన్ అంటే మలేరియా వాడే ఔషధం కూడా అమెరికాలో తయారు కావట్లేదు. మన దేశం నుంచి ఇంపోర్ట్ చేసుకోవాల్సిన పరిస్థితి. మలేరియా మన దగ్గర ఎంత ఉంటుంది? 15 రూపాయలు 20 రూపాయలకు ఒక షీట్ ఉంటుంది 10. అది కూడా మన దగ్గర నుంచి తీసుకోవాల్సిన పరిస్థితి వాళ్ళు. సో ఇప్పుడు దీని రేటు పెంచారనుకోండి, మన దగ్గర 20 రూపాయలు కానీ అమెరికాలో అది మినిమం 200-500 రూపాయలు ఉంటుంది, ఎందుకంటే ఎక్స్పోర్ట్ చేసినందుకు. 50% ఇప్పుడు 500 రూపాయలు ఉన్నది 50% అంటే టారిఫ్ వేస్తే 750 రూపాయలు అవుద్ది. రేటు ఎవరికి పెరుగుద్ది? అమెరికా పౌరులకు కదా. సో ఆటోమేటిక్గా పౌరుల మీద ప్రెషర్ పడుతుంది కదా. అందుకనే ఆయన దాన్ని వాయిదా వేసుకుంటూ పోతున్నాడు. మొదలు 30 డేస్ 90 డేస్ ఇట్లా వాయిదా, ఇప్పుడు 21 రోజులు అంటున్నాడు. అది ఇప్పుడేమో ఫార్మాని ఎక్స్క్లూడ్ చేశాడు, ఫార్మా ఉన్న ఆటోమొబైల్స్. సో అల్టిమేట్గా ఏంటంటే కంపెనీస్ నష్టపోతాయి, భారతదేశం నుంచి ఎక్స్పోర్ట్ చేసే కంపెనీస్ నష్టపోతాయి, కానీ భారతదేశ ప్రజల మీద డైరెక్ట్గా ఎఫెక్ట్ ఉండదు. కాకపోతే అమెరికాకి ఎక్స్పోర్ట్ చేసే కంపెనీలు, మన ఫార్మా అయినా ఐటీ అయినా, దీనిలో పనిచేసే వాళ్ళ మీద ఎఫెక్ట్ ఉంటుంది టారిఫ్స్ మీద. కానీ అమెరికా ప్రజల మీద కూడా ఎఫెక్ట్ ఉంటుంది కదా, అదే ఆలోచించాలి అక్కడ. సో చైనా మీద కూడా మళ్ళీ ఎందుకు చర్చలు ఇచ్చాడు? చైనాలో ఎలక్ట్రానిక్స్ చాలా కూడా ఇంపోర్ట్ చేసుకుంటారు. యాపిల్ ఐఫోన్స్ చైనా నుంచి తయారైనవే మళ్ళీ అమెరికా కంపెనీ యాపిల్, బట్ చైనా నుంచి తయారయ్యి అమెరికా వాళ్ళు కొంటున్నారు అనుకోండి, టారిఫ్ వేస్తే అమెరికా వాళ్ళకి ఐఫోన్ ధరలు ఎక్కువైతాయి కదా, అమెరికా ప్రజలే కదా సఫర్ అయ్యేది. ఆయన ఉద్దేశం ఏంటంటే అక్కడ ఈ ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో యాపిల్ కానీ మిగతా కానీ అన్ని కంపెనీస్ అక్కడనే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ పెట్టాలి అని, తమ దేశ కంపెనీలు తమకు దారికి రావాలన్నది ఆయన ఉద్దేశం. ప్లస్ మన వాళ్ళు కూడా, మన ఫార్మాస్యూటికల్ కంపెనీస్ కూడా ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న రెడ్డి ల్యాబ్స్, అరబిందో ఫార్మా ఇవన్నీ కూడా అక్కడికి ఎక్స్పోర్ట్ చేస్తున్నాయి. సో మీరు అక్కడనే ఫ్యాక్టరీస్ పెట్టండి, మా వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు కల్పించండి అని. కానీ అక్కడ ఫ్యాక్టరీ పెట్టి వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలంటే అక్కడ ప్రొడక్షన్ కాస్ట్ చాలా ఎక్కువ. ఇక్కడ మనం ఎంత జీతం ఇస్తాం అక్కడ వాళ్ళకి ఎంత జీతం ఇవ్వాలి, అది ఆలోచించండి కదా. చాలా తక్కువ సాలరీస్ కు మన ఫార్మా రంగంలో పనిచేస్తున్నారు. మన ఐటీ వాళ్ళు చాలా తక్కువ సాలరీ, మన ఐటీ వాళ్ళు ఇక్కడ తీసుకుంటే సాలరీ అక్కడ యూఎస్ లో ఉన్న వాళ్ళు తీసుకుంటున్నారా? తీసుకోవట్లేదు కదా. సో అది బేసిక్ గా అర్థం కావాలంటే. సో ఏ కంపెనీ అయినా అమెరికాలో అక్కడే తయారు చేయాలంటే
వాళ్ళకి చాలా ఎక్కువ ఖర్చు అవుతుంది కాబట్టి వేరే దేశాల్లో తయారు చేసి దాన్ని అమెరికాకి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. అది మెయిన్ ప్రధానంగా ఇష్యూ. సో ఇది ఒక్క రోజులో కాదు, అది ట్రంప్ మరి ఇక ట్రంప్ అనుకుంటే ఏదంటే అది చేస్తాడు కదా. ఇప్పుడు రష్యా ఆయిల్ను, క్రూడ్ ఆయిల్ను మనకంటే ఎక్కువ చైనా ఇంపోర్ట్ చేసుకుంటుంది. బట్ చైనా మీద తీసుకునే దమ్ము లేదు. మన మీద కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేస్తాడు అనుకోను. మనం ఏదో బేరసారాట్లు రావాలని చూస్తున్నాడు. చూద్దాం ఇండియన్ గవర్నమెంట్ ఏం చేస్తుందో విషయంలో. ఓకే భరత్. సో మరో టాపిక్ అనాలిసిస్ చేసే ముందు డిఎన్ఏలో